అలాగే ఈరోజు మనతో బ్రిగేడియర్ సత్య గారు ఉన్నారు. వారు ఇండియన్ ఆర్మీకి బ్రిగేడియర్ క్యాడర్లో పనిచేసి 2008 నుంచి మన పిరమిడ్ సొసైటీతో పరిచయం ఉండి వారు కాశ్మీర్లో పనిచేసినప్పుడు పత్రిజీ వెళ్ళినప్పుడు అద్భుతంగా ఒక టెర్రరిస్ట్ అటాక్ మధ్యలో అసలు అవుతుందా యాత్ర అన్నప్పుడు అత్యంత అద్భుతంగా అదంతా కూడా ఫినిష్ చేయించి వారు ఎప్పుడు కూడా పత్రిజీకి ఒక ప్రియ మిత్రుల్లా ఉన్నారు. సార్ వారిని చూస్తూనే చాలా హ్యాపీగా ఒక ఆలింగనం, వారిద్దరు మెమరీస్ అన్నీ కూడా అలా ఉంటాయి. సో సార్ ఆయన చక్కగా ఇప్పుడు మిగతా అందరిలో మనం ఎక్స్ కలీగ్ అంటాం, ఎక్స్ ఆఫీసర్, ఎక్స్ ఇదని, కానీ ఒక్క ఇండియన్ ఆర్మీలోనే వాళ్ళని ఇప్పుడు కూడా అదే క్యాడర్తో పిలుస్తారు. సో ఒక బ్రిగేడియర్గా అత్యున్నతమైన సర్వీసెస్ జాన్షీర్ కమాండ్స్ అంటే బ్లాక్ క్యాట్ కమాండోస్ని కూడా ట్రైన్ చేసిన విభాగానికి ఆయన కూడా అధిపతిగా చేశారు చివరిలో. సో వారిని ఈ ఆనంద బ్రహ్మను ఉద్దేశించి వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే మాస్టర్స్. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ జీకే గారు అప్పాజీ ఫ్యామిలీ గురించి చాలా విన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇది ఒక పెద్ద ఓషన్ అని. అండ్ అంటే నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, నార్త్ ఆంధ్రప్రదేశ్, ఇండియా అండ్ ఇంటర్నేషనలీ జీకే గారు ఈ పని చేస్తున్నారు. అంటే మన పిఎస్ఎస్ఎం ఎంత దూరం వెళ్ళిందో ఈయన ద్వారా ఈరోజు నాకు అర్థమైంది. ఆనంద బ్రహ్మ ఉత్సవాలు శ్రీకాకుళంలో అయిందని విన్నాను, అది మిస్ అయ్యాను. లాస్ట్ 2 days నిన్న మొన్న లేని ఇక్కడ. ఈరోజు రావడానికి ఫ్లూట్ లక్ష్మి గారు, జ్యోతి గారు, రమణి గారు, ఇందిరాలక్ష్మి గారు, మణి గారు వీళ్ళందరూ నన్ను అంటే వీళ్ళందరితో నేను ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ జీకే గారు దట్ త్రూ యూ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ఏంటంటే ఇందాక విన్నాం కదా, అందరూ పత్రిలే. ఈ పిఎస్ఎస్ఎం ద్వారా ప్రతి మెడిటేటరు ఒక డైమండ్ అని నాకు అర్థమైంది ఇక్కడ. సో పత్రికారితో పరిచయం మనకి కశ్మీర్ వ్యాలీలో జరిగింది. జస్ట్ టు టెల్ విజయనగరం వాళ్ళందరికీ, నాకు విజయనగరం తోటి సంబంధం 1965లో జరిగింది. అంటే 1965లో నేను ఇక్కడ సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నాను. సో సైనిక్ స్కూల్ కోరుకొండలో మా నాన్నగారు టీచర్గా ఉన్నారు, హిందీ మాస్టర్గా. ఆ టైంలో నాకు ఇక్కడ చదువుకోవడానికి సౌభాగ్యం కలిగింది. ఆ స్కూల్ మోటో ఏంటంటే యంగ్ చిల్డ్రన్ని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేర్చడానికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవారు. దాని త్రూ నేను ఇండియన్ ఆర్మీలో చేరాను. గూర్ఖాస్లో ఒక 40 years పనిచేశాను. లాస్ట్ పోస్టింగ్ ఏమో బ్లాక్ క్యాట్ కమాండోస్తో ఉన్నాను. ఆ టైంలో కశ్మీర్లో చెప్తారు కదా, ఒక స్టూడెంట్ తయారైతే గురువుగారు మీ ఎదురుగుండగా ఉంటారు. అలాగే జరిగింది పత్రికారితో పరిచయం. ఈ మధ్యన నా ధ్యాన కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి, కొంచెం నేర్చుకుంటున్నాను నేను కూడా. ఇందాక సార్ అన్నారు కదా, ధ్యానం నుంచి జ్ఞానం ఈ స్టేజ్లో ఉన్నాను. మీరందరూ ముందు జ్ఞానం నుంచి ముక్తి స్టేజ్లో ఉన్నారు, నేను ఫస్ట్ స్టేజ్లో ఉన్నాను. ఐఎమ్ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.